సో, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. సో, ఇండియన్ బ్యాంక్ నుంచి అప్రెంటిసైజ్ రిక్వైర్మెంట్ అయితే జరుగుతుంది. సో, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, టోటల్ 1500 అప్రెంటిసైజ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో రిలీజ్ అయినాయి. అంటే 1500 వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయినాయి. సో, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి నియర్లీ మంత్లీ 15,000 వస్తది. ఎందుకంటే ఇది ఆహ్, స్టైపెండ్ కాబట్టి. సో, 12 మంత్స్ అనేది స్టైపెండ్ పీరియడ్ ఉంటది. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ విండో ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే దీని గురించి డీప్‌గా తెలుసుకుందాం. సో, అంతకంటే ముంగట ఎవరైతే నా ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేశారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇక్కడ చూడండి, హైరింగ్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్. అంటే దీని గురించి ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ మెయిన్. సో, ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఏందంటే ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ హైరింగ్ ఏమో ఇండియన్ బ్యాంక్ చేస్తుంది. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి అప్రెంటిసైజ్. సో, వేకెన్సీస్ ఏమో నియర్లీ 1500 అండ్ ట్రైనింగ్ పీరియడ్ చూడండి 12 మంత్స్. అండ్ దీనికి సాలరీ 12,000-15,000. సో, అక్రాస్ ఇండియా మొత్తం అన్ని స్టేట్స్ వైస్‌గా జాబ్స్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. సో, అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 18 జూలై 2025 అంటే నిన్నే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 7, 2025. దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి? ఆన్‌లైన్. అవి గూడా మనం తెలుసుకుందాం. సో, అంతకంటే ముంగట ఈ 1500 వేకెన్సీస్ ఉన్నాయిగా. అంటే ఎలా స్టేట్ వైస్‌గా ఎలా బ్రేక్ డౌన్ చేశారు అండ్ యూనివన్ టెరిటరీస్ కూడా బ్రేక్ డౌన్ చేశారు. లైక్ పాండిచ్చేరి, గోవా ఇవి యూనియన్ టెరిటరీస్. వాటికి గూడా వీళ్ళిచ్చారనమాట. సో, వేకెన్సీస్ చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కేమో 82 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అరుణాచలం ప్రదేశ్‌కి 1 వేకెన్సీ, ఆసాంకి 29, బీహార్‌కి 76, చండీగఢ్‌కి 2, ఛత్తీస్‌గఢ్‌కి 17 అండ్ గోవాకేమో 2 అండ్ గుజరాత్‌కేమో 35 అండ్ హర్యానాకి 37, హిమాచల్ ప్రదేశ్‌కి 6 అండ్ జమ్మూ కాశ్మీర్‌కి 3 అండ్ జార్ఖండ్‌కి 42 అండ్ కర్ణాటకకి 42, కేరళకి 44, మధ్యప్రదేశ్‌కి 59, మహారాష్ట్రకి 68, మణిపూర్‌కి 2, మేఘాలయకి 1 అండ్ ఎన్‌సిటీ ఆఫ్ ఢిల్లీకేమో 38 అండి. అండ్ నాగాలాండ్‌కి 2 అండ్ ఒడిస్సాకి 50, పాండిచ్చేరికి 9, పంజాబ్‌కి 54, రాజస్థాన్‌కి 37 అండ్ తమిళనాడుకు 277 అండ్ తెలంగాణకేమో 42. మన తెలంగాణకి 42. త్రిపురకేమో 1, ఆంధ్రప్రదేశ్‌కేమో 277. సారీ, ఉత్తరప్రదేశ్‌కేమో 277, జార్ఖండ్‌కేమో 13, వెస్ట్ బెంగాల్‌కేమో 152. సో, ఇవన్నీ టోటల్ కలిపితే ఏమో నియర్లీ 1500 వస్తున్నాయి. సో, మొత్తం 1500 వేకెన్సీస్ పెట్టారు వాళ్ళు. సో, దీనికి ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి గదా! ఏజ్ కట్ ఆఫ్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమో జూలై 1 2025కి పెట్టారు. సో, అంతకంటే ముంగట ఏజెస్ ఏందో అవన్నీ. సో, దీనికి ఫస్ట్ అయితే చూసుకోండి, క్యాండిడేట్స్ డిగ్రీ ఉండాలి. దేంట్లో అయినా సరే ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో, బ్యాంక్ ఎగ్జామ్‌కి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2021 ఆహ్, నుంచి క్యాండిడేట్స్ ఏప్రిల్ 1 నుంచి పాస్ అయినోళ్ళు వీళ్ళనే తీసుకుంటారు. అంటే 2022, 2023, 2024, 2025 ఈ 5 ఇయర్స్ వోళ్ళని మాక్సిమం వీళ్ళు తీసుకుంటారు. మినిమమ్ ఏజ్ ఏమో 20 ఉండాలి. మాక్సిమం ఏజ్ ఏమో 28 ఉండాలి వీళ్ళకి. సో, ఈ ఏజెస్ అయితే దాటొద్దు. సో, మనకి ఎలాగో ఏజ్ రిలాక్సేషన్ పీరియడ్ ఉంటది. ఎస్సీ, ఎస్టీకేమో 28+5 33 దాకా ఉండొచ్చు. ఓబీసీకేమో ఇగ +3 యాడ్ చేసుకోండి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ ఏమో 10 ఇయర్స్. పర్సన్ ఎఫెక్టెడ్ బై రయాట్స్ ఇన్ 1984 కేమో 5 ఇయర్స్ అంట. విడోస్, డైవర్స్ ఉమెన్స్ అండ్ వుమెన్ ఇల్లీగల్ సపరేటెడ్ వాళ్ళకేమో అప్
టు ఏజ్ ఆఫ్ 35 ఫర్ జనరల్ జనరల్‌కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో ఎవరైతే విడోస్, డైవర్స్ వాళ్ళ ఆ వుమెన్స్ ఉన్నారో. మరి అండ్ 38 ఇయర్స్ ఆఫ్ ఓబీసీ వాళ్ళకేమో 38 అండ్ 40 ఏమో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే క్రైటీరియా చూసుకుంటే ఎవరికైనా ప్రీవియస్‌లీ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకో వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. అండ్ ఇప్పుడు క్యాండిడేట్స్ మనం ఉన్నాం. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా. ఈ ఈ టెస్ట్ కూడా ఉంటది. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లోకల్ లాంగ్వేజ్ అనేది. ఇవి మొత్తం మంచిగా పర్ఫెక్ట్ ఉండాలి. సో, తెలిసిందేగా ఆన్‌లైన్ ఫీ 18కి స్టార్ట్ అయితది. ఎండ్ ఏమో 7కి. కట్ ఆఫ్ ఫర్ ఎలిజిబిలిటీ ఏమో జూలై 1 నుంచి స్టార్ట్. సో, నెక్స్ట్ వచ్చేసరికి సాలరీ. ఇగో సాలరీ చూసుకోండి. మెట్రో, అర్బన్ బ్రాంచెస్ వోళ్ళకేమో 15,000 అండ్ రూరల్, సెమీ రూరల్ బ్రాంచెస్‌కేమో 12,000 ఇది. ఎందుకంటే ఇది ఇంట ఆహ్, అప్రెం ఎన్ అప్రెంటిస్ అప్రెంటిషైజ్. సో, అండ్ వీళ్ళేందంటే 12 మంత్స్ ఇస్తుర్రు గదా! ఇది ఒక బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్‌కి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్. ఎవరైనా సరే ఇప్పుడు మనం నాట్స్‌లో పక్కా రిజిస్టర్ జేసుకోవాలి. ఏ వర్క్ జేసుకోవాలన్నా. సో, దీనికి సెలక్షన్ ప్రాసెస్ గూడా జూసుకుందాం. అంటే మనం ఆన్‌లైన్‌లో ఏమేమి ఎగ్జామ్స్ ఒస్తాయో నాకైతే కొంచెం రీజనబుల్‌గా చాలా ఈజీగానే అనిపిస్తుంది. రీజనింగ్, ఆప్టిట్యూడ్ జూసుకోండి. 15 మార్క్స్ ఒస్తాయి. 15 క్వెషన్స్. కంప్యూటర్ నాలెడ్జ్ గురించి 10 మార్క్స్ ఒస్తాయి. 10 క్వెషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి 25 మార్క్స్, 25 క్వెషన్స్. అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ వాళ్ళకేమో 25 మార్క్స్, 25 క్వెషన్స్. ఇక జనరల్ అవేర్‌నెస్ గురించి ఎవరైనా తెలుసున్న తెలవాలంటే 25 మార్క్స్, 25 క్వెషన్. మొత్తం 100 మార్క్స్ ఒస్తాయి. సో, నెగెటివ్ మార్కింగ్ ప్రకారం జూసుకుంటే 1/4 ఆఫ్ మార్క్ అసైన్‌మెంట్ అనేవి డిడక్ట్ అయితాయి. అంటే 4 రాంగ్ ఆన్సర్‌లకి 1 మార్క్ అలా. అండ్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటది. ఆహ్, ఫస్ట్ దాంట్లో సెలెక్ట్ అయినోళ్ళకి లాంగ్వేజ్ టెస్ట్ అనేది పెడతారు. సో, క్యాండిడేట్స్ వాళ్ళ 8థ్, 10థ్, 12థ్ చదివినవి అవి లోకల్ లాంగ్వేజ్‌లో చదివి అది ఉంటాయి గదా! తెలుగు లోకల్ లాంగ్వేజ్ అని. ఇప్పుడు మనకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుగు అనే లాంగ్వేజ్ ఉంటది గదా! అలా వాళ్ళకి ప్రూవ్ జేయాలి. లైక్ 10థ్ ష మార్క్ షీట్ జూస్తే చాలు వాళ్ళకి. సో, ఫైనల్ మెరి సెలక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్ షీట్. అంటే క్యాస్ట్ అవన్నీ బట్టి ఫైనల్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ జేస్తారు. సో, ఇక్కడ మనం ఎట్లా దీన్ని అప్లై జేసుకోవాలి? మాక్సిమం మనం గూడా అప్లై జేసుకోవచ్చు. అండ్ లేదా మనం మీ సేవకెళ్ళైనా అప్లై జేసుకోవచ్చు. ఫస్ట్ నాట్స్ పోర్టల్‌లో ఫస్ట్ మనం ఎళ్ళే ముందు ఇదైతే మస్ట్. మనం ఎళ్ళే ముందు ఫస్ట్ మనం నాట్స్ 2.0 అని పోర్టల్ ఓపెన్ జేసి అక్కడ మన ప్రొఫైల్ కంప్లీట్ జేసేయాలి. అక్కడ ప్రొఫైల్ కంప్లీట్ జేశాక మనం ఏం జేయాలి? అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళాలి. www.indianbank అనే దానికెళ్ళి రిక్వైర్మెంట్ లింక్ అనేది ఉంటది. లే అంటే పైన క్లిక్ ఆన్ ఎంగేజ్‌మెంట్ అండ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ఇన్ ఇండియన్ బ్యాంక్ 2025 అని ఉంటదండి అక్కడ. సో, దాని మీద క్లిక్ జేయాలి. సో, దాని మీద క్లిక్ జేశాక క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ జేయాలి. అండ్ అక్కడ పాస్‌వర్డ్ అవి ప్రొవైడ్ జేస్తాం. సో, దాంట్లో లాగిన్ అవ్వాలి అండ్ సేవ్ నెక్స్ట్ ఒత్తాలి. సో, అక్కడ డాక్యుమెంట్స్ అవి అప్‌లోడ్ జేయాలి అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ జేసేయాలి ఫైనల్ అండ్ అప్లికేషన్ ఫీజ్ కట్టేయాలి బ్యాంక్ ద్వారా. అక్కడ మళ్ళా రిసిప్ట్ తీసుకోవాలి. సో, ఈ ఇవన్నిటికి నేను లింక్ అనేది కింద పెడతాను. ఒకసారి రెండిటికి పెడతా. ఇప్పుడు ఈ వచ్చిన నోటిఫికేషన్‌కి మళ్ళా దానికి రెండిటికి పెడతా. మీరేం టెన్షన్ కాకండి. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీకేమో 175 ప్లస్ జీఎస్టీ, జనరల్‌కేమో 800 ప్లస్ జీఎస్టీ. సో, ఇగో చూడండి అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ ఈ లింక్ నేను 2 పెడతాను మీకు. సో, మీ ఫ్రెండ్స్‌కి ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికి పంపించేయండి అర్జెంట్‌గా. అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్. థాంక్ యూ.